నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ మహానవమి శుభాకాంక్షలు. ఆంగ్లంలో ఒక నానుడి ఉంది, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని. అంటే పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని అర్థం. వాటిని మనం భూమిపైన నిర్ణయిస్తూ ఉంటాం, ఆచరిస్తూ ఉంటాం. మరి వివాహం ఒక మహత్తర కార్యక్రమం. ఇప్పటి కాలమాన పరిస్థితులకు సంబంధించి వివాహ సంబంధాల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి వివాహ సంబంధాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అనుకున్నా మరి హైలైట్ మ్యాట్రిమోనీ నిర్వాహకురాలు కమల గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వివాహ సంబంధాల గురించి సంబంధించి ఎన్నో విషయాలు తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు దయచేసి టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ చేసి లేదా టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. అలాగే గత 12 సంవత్సరాల నుండి హైలైట్ మ్యాట్రిమోనీ వారు వివాహ సంబంధాలకు సంబంధించి ఎన్నో సేవలను అందిస్తున్నారు. ఎన్నో చక్కటి సంబంధాలకు సంబంధించి ఎంతో మంది నుంచి సేవలు అందుకున్న వారు కూడా మన కార్యక్రమంలో వివరాలు తెలియజేస్తూ వస్తున్నారు కదా. మరి వివాహ పరిచయ వేదికలను కూడా ఎన్నో ఏర్పాటు చేశారు. ఇప్పుడు కరీంనగర్ లో ఆర్య వైశ్య వధువర్ల కోసం వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయబోతున్నారు. నవంబర్ 4వ తేదీ వైశ్య భవన్, గాంధీ రోడ్, కరీంనగర్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేసి వివరాలను నమోదు చేసుకోండి. అలాగే రెడ్డిస్ కోసం కూడా పరిచయ వేదికను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ లో జరుగుతోంది. నవంబర్ 25వ తేదీ నైస్ రెస్టారెంట్, సంజీవరెడ్డి నగర్ లో జరుగుతోంది. మరి ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. మరి ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో అటువంటి వారందరూ ఈ రోజే స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేసి వివరాలను నమోదు చేసుకోండి. ఈ రోజు నుంచే వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా మరి ఇప్పటి నుండే ఫాలో అప్ చేస్తారు. అలాగే మామూలుగా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నా కూడా స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. నమస్కారం అండి. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మీకు మహానవమి శుభాకాంక్షలు అండి. మీకు కూడా శుభాకాంక్షలు. ఓకే అండి. మీరు వివాహ పరిచయ వేదికలకు సంబంధించి ఎన్నో పరిచయ వేదికలు నిర్వహించారు, వివిధ కులాల వారికి నిర్వహించారు. ఇప్పుడు త్వరలో ఆర్య వైశ్యుల కోసం నిర్వహించబోతున్నారు కదా, ముందుగా ఆ వివరాలు చెప్తారా? మేము ఆర్య వైశ్యులకి ఈయన నెక్స్ట్ మంత్ నవంబర్ 4న కరీంనగర్లో ఏర్పాటు చేస్తున్నామండి. నవంబర్ 4న వైశ్య భవన్, గాంధీ రోడ్లో, కరీంనగర్లో. సో దానికి అక్కడ అందరం బాగా మాకు కాల్స్ కూడా బాగా వస్తున్నాయి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ కూడా అవుతున్నాయి అన్నమాట. సో దానికి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కరీంనగర్లో, ఒకవేళ కరీంనగర్లో చేసుకోవాలనుకుంటే ఈ మంత్ 25th నుంచి వైశ్య భవన్లోనే మీరు అక్కడ రిజిస్ట్రేషన్స్ అది చేసుకోవచ్చు. అక్కడ అన్ని ఏర్పాటు చేస్తున్నాము అదే హాల్లోనే అనమాట. కరీంనగర్ సరౌండింగ్ ఏరియాలో వాళ్ళందరూ అక్కడనే రిజిస్ట్రేషన్స్ అది చేయించుకోవచ్చు. ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళు ఇక్కడ మా ఆఫీస్ వచ్చి, అంటే ఇప్పుడు ఆఫీస్ చేంజ్ చేస్తున్నాము, పంజాగుట్టలోనే పెట్రోల్ బంక్ దగ్గర మెయిన్ రోడ్లో జోర్ కాంప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్లో తీసుకున్నాము. సో అంటే మిగతా కస్టమర్స్ అందరికీ కొంచెం కన్వీనియంట్గా పెళ్లి చూపులు కానీ మిగతా కౌన్సిలింగ్ సెక్షన్ అని సపరేట్ డివైడ్ చేసి పెద్ద ఆఫీస్ అది తీసుకున్నాము వాళ్ళ కన్వీనియంట్ గురించి. సో ఈ మిగతా వివరాలు కావాలనుకుంటే మీరు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళని అడిగి కనుక్కోవచ్చునండి. సో నవంబర్ 4న ఆర్య వైశ్యులది ఏర్పాటు చేస్తున్నాము. మరి అలాగే రెడ్డిస్ కోసం కూడా వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేస్తున్నారు కదా హైదరాబాద్ లో, మరి ఆ వివరాలు చెప్తారా? అది నైస్ రెస్టారెంట్ అని చెప్పానని ఇక్కడ సంజీవరెడ్డి నగర్ లో ఉంది. నవంబర్ 3rd సండే ఏర్పాటు చేస్తున్నాము. దానికి కూడాను మేము ఈ నవంబర్ 1st నుండి రిజిస్ట్రేషన్స్ అది తీసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు మామూలుగా అయితే ముందు మేము పెళ్లి చూపులు కానీ వాళ్ళ ఇంట్లో లేకపోతే మా చిన్న ఆఫీస్ గా ఉండేది, అక్కడ కూడా ఏర్పాటు చేసి లేకపోతే మా ఇంట్లో ఏర్పాటు చేసి ఇప్పుడు అన్ని ఒకే సెక్షన్ ఒకే చోట మేము ఏర్పాటు చేస్తున్నాం. పెళ్లి చూపులు కూడాను ఆఫీస్ లోనే ఏర్పాటు చేస్తున్నాం. మా కౌన్సిలింగ్ సెక్షన్స్ కానీ ఇంకేదైనా గెట్ టుగెదర్స్ కూడా మేము అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. బాగుంటుంది. సో ఈ రెడ్డిస్ కూడాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కూడా నవంబర్ 1st నుండి రిజిస్ట్రేషన్స్ అన్ని తీసుకుంటున్నామండి. ఓకే అండి. కమల గారు, మరి మనం ప్రతివారం మన కార్యక్రమంలో సామాజిక అంశాల గురించి చర్చించుకుంటూ వస్తున్నాం. బంధాలు ఉంటే బాంధవ్యాలు ఆటోమేటిక్గా వస్తాయి. కానీ ఈ మధ్య కాలంలో బంధాలు లేవు, బాంధవ్యాలు అసలే లేవు. కానీ ప్రతి ఒక్కరు చిన్న చిన్న విషయానికి ఇరిటేటింగ్ క్యారెక్టర్స్ లా కూడా మారిపోతున్నారు. దీనికి ఏంటంటారు? రీజన్ ఏంటంటారు? రీజన్ అంటే ఏంటంటే అందరికీ తెలుసు. రీజన్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి డబ్బులు రాకుండా పోతే లేకపోతే ఏదో జాబ్ రాకుండా పోతే ఏదో బిజినెస్ చేసుకుని సైమల్టేనియస్ గా ఏదైనా ఒకటి ఆబ్లిగేషన్ క్రియేట్ చేసుకుంటే ఒకవేళ ఉద్యోగం లేకుండా పోతే, అదే మ్యారేజ్ లైఫే లేకపోవడం వల్ల మీరు అన్నట్టు బంధాలు లేవు, అనుబంధాలు లేవు, ఏంది లేవు అసలు అక్కడ. సో అలా అయిపోయేటప్పటికీ మ్యారేజ్ కాకపోవడం, లేట్ మ్యారేజెస్ లో కానీ ఈ మధ్య నేను చాలా చూస్తున్నాను. అట్లీస్ట్ ఒక 6 months నుంచి ఈవెన్ మా అబ్బాయిలు కూడా ఒకలాంటి ఇరిటేటింగ్ క్యారెక్టర్స్ అలా డెవలప్ అవుతున్నాయి. విపరీతమైన కోపము, ఏదైనా మ్యాచెస్ చెప్పినా మాకు ఎందుకు కుదరటం లేదండి అలా ఇది చేసి దానికి ఎవరు మ్యాట్రిమోనీలో ఇది కాదు కదా. సో వాళ్ళ బిహేవియర్ కానీ అది సాఫ్ట్ నేచర్ అది డెవలప్ చేసుకోవాలా. ఎస్పెషల్లీ పేషెంట్స్ ఇప్పుడు ఏదైనా యాగం చేయాలంటే డబ్బులు వస్తాయి తీసుకొని చేయొచ్చు, లేకపోతే ఇంకేదైనా పూజలు చేసుకొని పెళ్లి కుదరాలా అనేటప్పటికీ అది చాలా ఒక లైఫ్ అండ్ సమస్యలాగా అయిపోతుంది ఇప్పుడు. సో దాన్ని అందరూ ఓపిక్ గా పేషెంట్స్ గా ఉండి అందులో పేరెంట్స్ కూడా అనమాట, ఎందుకు మా అబ్బాయి కుదరటం లేదు, మీకు అసలు మీకు ఇచ్చాం కదా అలా అంటే ఎలా
అవుతుంది. అబ్బాయి నేను వాళ్ళకు అబ్బాయిలకు అందరిని మ్యాచెస్ చూపిస్తే మాకు కుదిరిందండి, ఈ మ్యాచ్ కుదిరింది, మాకు అమ్మాయిలతో మాట్లాడించండి అంటే అబ్బాయిలు కుదిరితే కాదు, అమ్మాయిలు కూడా నచ్చాలి, అమ్మాయిలు పేరెంట్స్ కూడా మొత్తం ఫ్యామిలీకి నచ్చాలి కదా, అది ఎవరు అర్థం చేసుకోవటం లేదనమాట. సో అలా అయిపోయేసి వాళ్ళకి ఇరిటేటింగ్ గా పేరెంట్స్ అలా అవుతున్నారు, మా అబ్బాయిలు కూడాను చాలా మంది అలా అలా తగ్గించుకొని ఇప్పుడు పెళ్లి కావాలంటే ఓర్పు, సహనము, పట్టుదల ఈ 3 ఉంటేనే మంచితనం, దాంతో పాటు మంచితనం కూడా ఉండాలి. అలా అవుతున్న మ్యారేజెస్ అవుతుంది. లేకుంటే మీరు అన్నట్టుగా బంధాలు వస్తాయి, అనుబంధాలు వస్తాయి, జీవితాలు కూడా హ్యాపీగా బాగా ఉంటాయి అనమాట. అవేమి లేకుండా మనలో మనమే అలా క్రియేట్ చేసుకుంటాం. అది ఎప్పటికీ తప్పు. అలా కాకుండా మంచిగా ఉంటే మాత్రం మంచి ఇదవుతుంది. ఇవన్నీ దూరం చేసుకోవచ్చు మనం, టెన్షన్స్ లైఫ్ లో లేకుండా. మరిన్ని విషయాలు చర్చిద్దామండి. కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? ప్రకాష్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ జిల్లా హైలైట్ మ్యాట్రిమోనీ నిర్వాహకురాలు కమల గారు ఈ రోజు మనతో ఉన్నారు. వివరాలు వారికి చెప్పండి. హలో, నమస్తే అండి. మా పిల్లలకి సంబంధం గురించి చేస్తున్నాం కాలు. కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. మా చెల్లెల సంబంధం గురించి ఫోన్ చేస్తున్నామండి. చెప్పండి. మా చెల్లెల డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 14/1/83. 1983నా? క్యాస్ట్ ఏంటండి? క్యాస్ట్ ఎస్సీ అండి, వైశ్య. వైశ్య సార్. ఓకే సార్. అమ్మాయి ఏం చదువుకుందండి? బిఎస్సీ బీఈడ్ అండి, గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తుంది. బిఎస్సీ బీఈడ్? అవునండి, గవర్నమెంట్ టీచర్. సో ఇక్కడ వరంగల్లేనా? అక్కడ వరంగల్లోనే ఉంటుంది. వరంగల్ దగ్గర విలేజ్ మాది. ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు మీకు టీచర్ అంటే అప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినప్పుడు మీకు ఇదే ఫీల్డ్ లోనే ఉండే వాళ్ళే చూస్తారు అనుకుంటాను కదా? అవునండి, అవును మేడం. సో అయితే మీరు ఒక పని చేయండి సార్, అంటే ఇప్పుడు కరీంనగర్ అక్కడంతా ఒకే ఏరియానే కదా, సో మీరు అక్కడ వచ్చి మీరు ఆ రోజు November 4th అటెండ్ కాండి. మీరు మీ అమ్మాయిది ఫోటో బయోడేటా, బట్ మీ అమ్మాయిని కూడాను తీసుకురావడానికి ట్రై చేయండి. వస్తే మాత్రం మేము చూసినట్టు అవుతుంది కదా. ఆ రోజు ఇన్ కేసు ఒకవేళ కాకపోయినా ఫర్దర్ కూడా అమ్మాయిని చూసినాం కాబట్టి ఏదైనా మ్యాచెస్ ఉన్నా కూడా మీకు ఇన్ఫార్మ్ చేయడానికి వీలవుతుంది. ఈ దీంట్లో మీరు పార్టిసిపేట్ చేసినా ఖచ్చితంగా కుదిరేదానికి కూడా వీలవుతుంది. లేదు మీకు ఇంకా అర్జెంట్ గా కావాలనుకుంటే మాత్రం మీరు మాకు highliftmatrimony@yahoo.com కి మీ అమ్మాయిది ఫోటో బయోడేటా అంతా ఫార్వర్డ్ చేసి మీరు మాకు కాంటాక్ట్ చేస్తుంటే ఖచ్చితంగా మీకు కొన్ని మ్యాచెస్ అది కూడా నేను ఫార్వర్డ్ చేసి పంపిస్తానండి. ఓకే సార్. ఓకే అండి. ప్రసాద్ గారు, కమల్ గారు చెప్పింది విన్నారు కదా. మరి మీ అమ్మాయి పూర్తి వివరాలని వారికి మెయిల్ ద్వారా పంపించండి, ఫాలో అప్ చేస్తారు. అలాగే కరీంనగర్ లో ఆర్య వైశ్యుల కోసం మరి వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేస్తున్నారు. November 4వ తేదీ నేరుగా అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించండి. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో హలో, నమస్కారం, మీ పేరు? హలో. ఓకే అండి. మరి అలాగే ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ళు కాకపోవడం వల్ల అబ్బాయిల్లోనే కాదండి, తల్లిదండ్రుల బిహేవియర్ లో కూడా మార్పు వస్తుంది. అసలు ఇలా ఎందుకు అవుతుందంటారు? అసలు అటువంటి దానికి రీజన్ ఏముందంటారు? సొల్యూషన్ ఏమైనా ఉందా? ప్రతి ఒక్క సమస్యకు సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ ఎక్కడ ఉంటుంది, సమస్య కూడా అది ఒకదానికొకటి లింక్ అనమాట. మనం సమస్య ఉన్నప్పుడు సొల్యూషన్ ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. సో అలా ఎందుకు అట్లా అవుతుంది అని అంటే వీళ్ళు ఫస్ట్ లో ఉన్నప్పుడు మాత్రం మంచి మ్యాచెస్ వచ్చినప్పుడు కుదరలేదు వద్దనుకోవడం, తర్వాత లైఫ్ సెటిల్ కావాలా, ఉద్యోగాలు చేయాలా, ఊర్లో వేలకు పెట్టాలా, లేకపోతే ఇల్లు వాకులు అవన్నీ కొనాలా అనే దీంతో అలా ఉంటారు. అలా టైం వేస్ట్ చేసుకునే దానివల్ల లేట్ అయిపోతుంది. వీళ్ళు సెటిల్ అయ్యేంత లోపల మనకు సరైన సంబంధం రావాలా అనుకుంటే మాత్రం అప్పుడు రాకపోవడం వల్ల సరే ఇంకా అలా ఒకలాంటి డిప్రెషన్ కి కావడము, ఇంకా లేదంటే ఇంకేదన్నా ఇది చేసుకోవడము, లేకపోతే మ్యారేజ్ వద్దు అని అనుకోవడము, ఇలా చేస్తున్నారు. అది ఎప్పటికీ తప్పు. అలా చేయకూడదు. పద్ధతి ప్రకారము ఏ వయసులో ఏది జరగాలో, ఎప్పుడు ఏది మనం ఏ పని చేయాలో అది చేసుకుని పేరెంట్స్ కూడా పిల్లలకి గైడెన్స్ ఇవ్వాలి. పేరెంట్స్ ఏం చేస్తున్నారు, చదువులు చెప్పిస్తున్నారు, ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు, కానీ లైఫ్ లో ప్రాక్టికల్ ఎలా బతకాలి, మనం ఎలా ఉండాలి, ఎలా, అది ఇంపార్టెంట్ రోల్ అనమాట. పేరెంట్సే దానికి ఇంపార్టెంట్. పేరెంట్స్ ఎప్పుడు ఫైనాన్షియల్ గా సెటిల్ అయిపోయాడు మా దగ్గరకు వస్తుంటారు, మా అబ్బాయి చాలా ఫుల్ ఫైనాన్షియల్లీ సౌండ్ అండి అని అంటారు. ఫైనాన్షియల్లీ ఇది అని అంటే కాదు, మిగతా దాంట్లో కూడా సౌండ్ పార్టీ లాగా ఉండాలి, మిగతా క్యారెక్టర్స్ మిగతా కూడాను. అలా అన్ని ఈక్వల్ గా ప్రతి ఒక్కరికి ఉండదనుకోండి. ఉన్న లిమిటెడ్ గా మాకు కొంచెం మంచి కొన్ని ఇంపార్టెంట్ దాంట్లో చేసుకుంటే మాత్రము ఇరిటేషన్స్ ఉండవు, ఏమి ఉండవు. హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవడానికి, పిల్లలు కుదుర్చుకోవడానికి అలా ఉంటుంది. అమ్మాయిల్లో కూడాను
దానివల్ల ఇప్పుడంతా ఒక ఇగో క్యారెక్టర్ వల్ల ఏమైపోతుంది, ఆ ఇగో అనేది ప్రతి ఒక్క దానికి నాశనానికి కారణం అవుతుంది, లైఫ్ జీవితాలు పాడు కావడానికి. అలా కాకుండా మంచిగా ఒకరినొకరు అర్థం చేసుకొనేసి ఉన్న దాంట్లో హ్యాపీనెస్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది. డైవర్స్ ని అవాయిడ్ చేసుకోవడానికి వీలవుతుందంట. లేకుండా పోతే అట్లా రావడం పోవడం ఒక తెలుగులో రాయలసీమలో ఒక సామెత ఉంది, పోతినమ్మ వస్తునమ్మ తలవాకిట్లా పోతినమ్మ వెనకాల అంటే అట్లా వెంటబడి వితిన్ కొద్ది కాలంలోనే మరి వెనక్కి అమ్మాయిలు రావడము డైవర్స్లు కావడము అలా అవుతుంది. అలా కాకోకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్ పేరెంట్స్ తో అనమాట. పేరెంట్స్ తో ఈ రోల్ బాగా ఇదిగా ఉంటే మాత్రం పిల్లలకి చెప్పితే వింటారండి. ఓకే అండి. మరి హైలైట్ మ్యాట్రిమోనీ వారి ఆధ్వర్యంలో ఆర్య వైశ్య వధువరుల కోసం వివాహ పరిచయ వేదిక కరీంనగర్ లో నవంబర్ 4వ తేదీన జరపబడుతోంది. మరి వైశ్య భవన్ గాంధీ రోడ్ కరీంనగర్ లో ఈ కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరపబడుతోంది. ఈ రోజు స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేసి మీ వివరాలను నమోదు చేసుకోండి. అలాగే స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా స్వీకరిస్తారు. ఇప్పటి నుండే నమోదు చేసుకోవడం ద్వారా మీకు ఇప్పటి నుండే ఫాలో అప్ చేస్తారు కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. అలాగే రెడ్డి వధువరుల కోసం కూడా వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్ లో నైస్ రెస్టారెంట్ సంజీవ్ రెడ్డి నగర్ లో ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరపబడుతోంది కనుక ఈ రోజు నుంచే స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేసి వివరాలను నమోదు చేసుకోండి. అలాగే స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా స్వీకరిస్తారు. ఇప్పటి నుండే రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా ముందుగా ఫాలో అప్ చేసే అవకాశం ఉంది కనుక అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు నేరుగా వివాహ పరిచయ వేదికకు వెళ్ళడానికి కూడా మరి ఆలోచించండి. ఎందుకంటే మీకు అనువైన జీవిత భాగస్వామిని మీరే ఎంచుకునే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకోండి. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో. ఓకే అండి, కట్టండి. అలాగే మరి ఈ మధ్య కాలంలో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా వివాహ సంబంధాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎక్కువ సంబంధాలు చూడాలి, ఎక్కువ ఆప్షన్స్ చూసుకోవాలి అన్నట్టుగా ఉంటుంది తల్లిదండ్రుల బిహేవియర్ కదా, మరి దాని గురించి కూడా చెప్తారా? అవునండి, మామూలుగా చాలా మంది చూసే కొద్దీ ఇంకా చూడాలా, ఇంకా ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా ఏమైనా ఉన్నామో, ఇంకా మంచి అమ్మాయి దొరుకుతుందేమో. మంచికి అందానికి ఒక లిమిట్ అనేది లేదు. అందం అలా కూడాను చాలా మంది పాడు చేసుకుంటున్నారు లైఫ్ లో. చాలా అది నిజంగా ఒక్కొక్కసారి చాలా బాధ. ఎందుకబ్బా ఈ మ్యాట్రిమోనీని పెట్టుకున్నాము, ఇంతమంది ఇబ్బందులు పాలవుతున్నారు, ఇంతమంది ఉన్నారా సొసైటీలో అనే నిజంగా అంటే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. సో వాళ్ళకి ఇంకా బాగా చేయాలని. అందుకే ఈ మధ్య కాలంలో మేము ఏం చూస్తుంటే ఎవరైనా అమ్మాయిలతో రిజిస్ట్రేషన్ అంటే ఫస్ట్ అమ్మాయిని నాకు చూపించండి, ఫస్ట్ అమ్మాయితో మాట్లాడిన తర్వాతనే అమ్మాయి రిక్వైర్మెంట్స్ ఏంటి ఏది అని చెప్పి చూస్తున్నాము. అది కొంచెం బాగా వర్కౌట్ అవుతా ఉంది. సో ఆ విధంగా కొంచెం బాగా ఇదిగా చేస్తున్నాము. సో దానికి ఇప్పుడు మా దగ్గర రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కూడా కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఇంపార్టెంట్ వాళ్ళు కూడా మాతో టచ్ లో ఉండి ఇదిగా చేసుకుంటే మాత్రం ఈజీగా అవుతుంది. ఈజీగా కుదురుస్తూ ఉన్నాం కూడాను. ఈ మధ్య కాలంలోనే చాలా మ్యాచెస్ కుదిర్చాము. ఈ 1 వీక్ 10 డేస్ లో కూడా రాబోయే 1 వీక్ 10 డేస్ లో కూడా ఒక 4-5 మ్యాచెస్ రెడీగా ఉన్నాయి కుదిర్చు. అంటే వాళ్ళ కోఆపరేషన్ ఉంటేనే మేము ఎంత చెప్పినా మీడియేటర్స్ మేమే కదా, వాళ్ళ రోల్ ఇంపార్టెంట్ అనమాట. సో ఆ విధంగా అందరూ కోఆపరేట్ చేసుకుని మంచితనంతో ఇప్పుడు మన ట్రెడిషనల్ మన ఎథిక్స్ అనేది మర్చిపోతున్నాం. అవన్నీ ఫాలో అవుతాయి మాత్రం మ్యాట్రిమోనియల్ వాళ్ళకు ఈజీ అవుతుంది. మ్యాచెస్ కూడా బాగా కుదిర్చి తల్లిదండ్రులు అబ్బాయిలు అమ్మాయిలు హ్యాపీగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే అండి, చాలా వివరంగా చెప్పారండి. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. హలో. హలో. ఓకే అండి, కమల గారు. అలాగే మరి ఇప్పుడు మీరు ఆఫీస్ షిఫ్ట్ చేశారు కదా, అందరికి అందుబాటులో ఉండే విధంగా ఖైరతాబాద్ లో పెట్టారు కదా, మీరు ఇందాక మాట్లాడినప్పుడు అన్నారు కౌన్సిలింగ్ సెషన్ అని చెప్పి, అలాగే మరి పెళ్లి చూపుల కోసం అని చెప్పి, అలా మరి ఏ సదుపాయాలు మీ ఆఫీస్ లో అందుబాటులో ఉన్నాయో చెప్తారా? ఇప్పుడు పెళ్లి చూపులు అనేది ఇప్పుడు ముందు అలా చేసేదాన్ని నేను, కానీ నాకు ముందు లాస్ట్ టైం అది ఆఫీస్ కొంచెం చిన్నదైన దానివల్ల నేను ఇంట్లో ఏర్పాటు చేసుకునేదాన్ని. ఇంట్లో కొంచెం డిస్టర్బ్ గా ఉండేది. సో ఇప్పుడు అని పెద్ద ఆఫీస్ తీసుకొని పెళ్లి చూపులు సెపరేట్ గా, ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయిలు కానీ అదంతా పేరెంట్స్ కూడా వాళ్ళు బాధపడుతున్నారు, లేదండి ఇక్కడ అమ్మాయిలు వచ్చి చూస్తున్నారు, మాకు ఏదో కుదరటం లేదు, వెంటనే అందరూ ఒకతరం మాకు డిస్టర్బ్ గా ఉంది, అమ్మాయికి ఇంకా కుదరని అలా కొంచెం ఫీల్ అవుతున్నాను. అందుకని మేము ఇక్కడ ఆఫీస్ లో బాగా నీట్ గా అంతా అరేంజ్ చేసామన్నమాట. పెళ్లి చూపులకి అది ఫస్ట్ క్లాస్ గా చాలా బాగుంటుంది. వాళ్ళ ప్రైవసీగా అబ్బాయి అమ్మాయికి మాట్లాడుకుని వాళ్ళ విషయాలు ఒకరికొకరు ఇది చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అపార్ట్మెంట్స్ లో కానీ ఇండిపెండెంట్ హౌస్ లో కానీ పక్కింట్లో ఏం అది కొంతమందికి చాలా మందికి ఉంటుంది. అది కొంచెం అమ్మాయిలు కూడా అమ్మాయిల పేరెంట్స్ డిస్టర్బ్ అవుతున్నారు అనమాట. ఇక్కడైతే అవన్నీ ఏముండదు కదా, ఏదో ఫ్రెండ్లీగా వస్తారు మాట్లాడుకుంటారు చూసి ఒక తర్వాత ఫర్దర్ మేము ఇది చేస్తాం కాబట్టి ఇది మాత్రం బాగా కన్వీనియంట్ గా ఉంది. అది అన్ని సెక్షన్స్ ఆఫీస్ లో ఒకే ఆఫీస్ లోనే ఉండాలనే ఉద్దేశంతో చాలా పెద్ద ఆఫీస్ అది తీసుకున్నాము. మరి దైవానుగ్రహం వల్ల అందరికీ అందుబాటులో ఉండి మేము కూడా అందరికీ అందుబాటులో ఉండి బాగా మంచిగా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఆఫీస్ అది తీసుకున్నాం. ఓకే అండి, కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో. నమస్కారం, మీ పేరు? రాదండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గూడూరు నుంచి చేస్తున్నాము. హైలైట్ మ్యాట్రిమోనీ నిర్వాహకురాలు కమల గారు ఈ రోజు మనతో ఉన్నారు. వివరాలు వారికి చెప్పండి. హలో.
నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. చెప్పండి. అదే మా బాబుకి మ్యాచెస్ చూస్తున్నాము. ఓకే ఓకే. మీకు అన్ని అంతకు ముందు కూడా చేస్తున్నామండి. బెంగళూరులో చేస్తున్నారు. అబ్బాయి బెంగళూరా? అవునండి. ఓకే. ఏం చదువుకున్నారమ్మా? బాబు ఇంజనీరింగ్ అండి. ఇంజనీరింగా? సాఫ్ట్వేర్. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ ఎంతండి? మీకు కొన్ని అడగాలండి. నేను ఇప్పుడు మ్యాచెస్ చూస్తున్నాం కదా. అవునండి. అవి కొన్ని జాతకాలు అంటున్నారు, అవన్నీ అవి కంపల్సరీ పాటించాలా? అంటే అది మీ దీని మీద డిపెండ్. అంటే ఇప్పుడు మీకు జాతకాలు ఇది ఇంపార్టెంట్ లేదు అనుకుంటే నో ప్రాబ్లం. ఎందుకంటే మీకు ఒకవేళ లేకపోయినా కూడాను ముందైతే ముందు కాలంలోనైతే అబ్బాయిల వల్లే చూసుకునే వాళ్ళు. ఇప్పుడు అలా కాదు, అమ్మాయిలు అబ్బాయిలంతా ఈక్వల్ కదా, యుగో అనేది వస్తుంది కాబట్టి ఈక్వాలిటీ అనేది పెరిగిపోతుంది. సో దాని నుంచి అమ్మాయిల పేరెంట్స్ కూడాను చూసుకుంటారండి జాతకాలు. మనకు ఒకవేళ మీకు కుదరలేదు అనుకోండి, మాకు లేదండి, మాకేం జాతకం ఇది లేదు, ఆ పట్టింపు లేదు అని అనుకున్నా కూడాను ఎదుటి వాళ్ళు చూడాలనుకుంటారు. సో అది ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అందుకని చెప్పండి. సో మీ అందుకని వాళ్ళకు మీరు అంతే జాతకం అదే డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. వాళ్ళు కుదిరింది అనుకుంటే అన్ని ఇచ్చున్నాము, చూస్తా ఉన్నాము. అంటే వయసులో 10 సంవత్సరాలు చిన్న అయితే చేసుకోవచ్చు. బాబుకి 26. ఓకే. పాపకు వచ్చి 18. వాళ్ళు చేసుకోవచ్చునండి, ప్రాబ్లం ఏం లేదు. అంటే కొంతమంది ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంటే కొంచెం అది తర్వాత ఫర్దర్ అంటే కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి అని అనుకుంటారు. బట్ ఒకవేళ వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉండి మీకు ఇంట్రెస్ట్ ఉండి మీ అబ్బాయి పర్లేదు, చిన్నపిల్ల అయినా పర్లేదు అని అనుకుంటే ప్రొసీడ్ అవచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఓకే అండి. కమల గారు, మరి అలాగైతే ఇప్పుడు ఆమె అడిగారు కదా జాతకాలకు సంబంధించి, మరి మీ మ్యాట్రిమోనీకి వచ్చిన వారి దగ్గర జాతకాల కోసం కూడా మరి ఏమన్నా కౌన్సిలింగ్ సెషన్ లాగే జాతకాల కోసం కూడా పర్టికులర్ వింగ్ ఉందా మీ దగ్గర? మేము జాతకాలు అది కూడా ఫస్ట్ అంటే మేము ఎవరికైనా మ్యాచెస్ చెప్పేటప్పుడు ఫస్ట్ అంటే వాళ్ళ స్టార్ట్స్ అవన్నీ తీసుకున్న తర్వాత ఇక్కడ మాకు అంటే వాళ్ళకు నక్షత్రం పడుతుందా లేదా అనే ఉద్దేశంతో చూసుకొని మేము చెక్ చేసుకొని మరి వాళ్ళకు అంటే మేము ఎంత చెప్పినా కూడా వాళ్ళ ఇది వాళ్ళకు ఉంటుందిలేండి, వాళ్ళు చూసుకుంటారు. బట్ మనకంటే మాకు టైం వేస్ట్ కాకుండా వాళ్ళకు ఇది కొంతమంది మేము చెప్పింది వింటారనమాట. కొంతమంది లేదు మేడం మాకు పంతులు ఉన్నారు, మా ఇంటికి అలా చేస్తూ ఉంటారు. బట్ మేము చెప్పేటప్పుడు మాత్రం మేము జాతకాలన్నీ చూసి నక్షత్రాలు ఎంత పాయింట్స్ వస్తాయి ఏమి అవన్నీ చూసుకొని దాని తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అది ఇస్తామన్నమాట. అలా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఫాస్ట్ గా అయిపోతూ ఉంటుంది. అన్ని చూడాలి ప్రతి ఒక్కటి. జాతకం అంటే మన జాతకాలు మనకి ఏం భగవంతునికి తెలుసు, కానీ ఏం జాతకాలు ఎవరెంత చెప్పినా మనకు జరగకమానది ఏమి కాదు కదా. అది ఒక అపోహ అంటేనే మన జాతకాలు అది ఎంత చూయించుకున్నా జరిగిపోతానే ఉంటుంది. దాన్ని ఎవరు ఆపలేము కదా, విధిని ఎవరు మనం ఇది చేయలేము. సో అది ఒక రకమైన అపోహ నన్ను అడితే అపోహ అంటుందంట. సో అట్లా జాతకాలు మరీ ఎక్కువ చూసుకోకుండా నామినల్ గా ఏదో పాయింట్స్ అది ఏదైనా దోషాలు ఉంటే దానికి ఏదైనా రెమెడీస్ చేసుకొని ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే అండి. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో హలో హలో, నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. టీవీ చూస్తూ మాట్లాడదు, ఫోన్ లైన్ లో మాట్లాడండి. లేదు, టీవీ బంద్ చేశానండి, దూరంగా ఉన్నాను. ఓకే, మీ పేరు? నరేష్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సౌదీ నుండి. ఓకే ఓకే. అక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరికీ చెప్పండి భక్తి టీవీ చూడమని, చక్కటి కార్యక్రమాలు వస్తున్నాయి. ఇప్పుడు హైలైట్ మ్యాట్రిమోనీ నిర్వాహకురాలు కమల గారు ఈ రోజు మనతో ఉన్నారు, వారితో మాట్లాడి వివరాలు తెలియజేయండి. హలో, చెప్పండి, ఇవ్వండి. నమస్తే అండి, చెప్పండి సార్. నమస్తే, చెప్పండి సార్. ఇది అండి, మీరు చెప్పండి, మాట్లాడండి. మీరు వినిపిస్తుందా నా వాయిస్? నా పేరు వచ్చేసి నరేష్ అండి. చెప్పండి. వినిపిస్తుంది. చెప్పండి సార్, మీకు అంటే ఏ వివరాలు చెప్పండి. ఎవరి వివాహ సంబంధం కోసమో వారి పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు చెప్పండి. కోసం నాదేనండి. మీ డీటెయిల్స్ చెప్పండి. మీరు అంటే అక్కడ నుంచి అంటే వినపడకుండా పోవచ్చు సౌదీ నుంచి. ఒక పని చేయండి మాస్టర్, మీరు ఒక పని చేయండి సార్, నాది నంబర్ నోట్ చేసుకోండి, 9246353925. దానికి ఒక 1 hour తర్వాత మీరు తాపీగా ఫోన్ చేయండి, అప్పుడు నేను మీ డీటెయిల్స్ అన్ని తీసుకుంటాను. ఓకే అండి. ఓకేనా? అంటే ఇప్పుడు లైవ్ లో అంటే మీకు కష్టంగా ఉంటుంది కదా, సో తర్వాత మీరు కాల్ చేయండి, నేను డెఫినెట్ గా తీసుకొని నేను ఫాలో అప్ చేసి మిమ్మల్ని కూడా మరి నేను కూడా రిపీట్ నేను మరి కాల్ చేస్తాను మీకు.
ఓకే అండి. మరి నరేష్ గారు, కమల్ గారు చెప్పింది విన్నారు కదా, మీరు సౌదీ నుంచి మాట్లాడుతున్నారు, ఇప్పుడు కాల్ డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి మీరు ఒక పని చేయండి, 1 అవర్ తర్వాత కమల్ గారి వ్యక్తిగత ఫోన్ నెంబర్ కి కాల్ చేసి వివరాలు తెలియచేయండి, మీకు సంబంధాల విషయంలో సహాయాన్ని అందిస్తారు. వరకు కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు వీరాంజనేయండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పాల్గొందండి. హైలైట్ మ్యాట్రిమోనీ నిర్వాహకురాలు కమల గారు ఈ రోజు మనతో ఉన్నారు. మరి ఎవరి వివాహ సంబంధం కోసం వివరాలు వారికి చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి సార్. మా అబ్బాయి మామూలుగా 1943 ఆగస్టు 15 రాత్రి 10 గంటలకు పుట్టాయండి. ఓకే, వివాహం ఎప్పుడునే ఉంది ఐడియా అండి. రామలింగేశ్వరరావు అండి. ఏం సార్? హలో. ఓకే అండి. కమల గారు, మరి ఇప్పుడు సౌదీ నుంచి ఆయన కాల్ చేస్తారు కదా, అంటే ఇప్పుడు విదేశాల వారు కూడా మీరు ఇక్కడ ఇలాగే కాల్ చేస్తుంటారు మీకు, మరి వారికి వచ్చి చూసి అన్ని చేసేంత సమయం ఉండదు కదా, అన్ని నెట్ లోని ఫోన్స్ లోనే జరుగుతుంటాయి కదా, మరి అటువంటి వారి విషయంలో మీరు ఏ విధమైన శ్రద్ధ తీసుకుంటారు? తక్కువ సమయం ఇస్తుంటారు కదా వాళ్ళు. అవునండి, అంటే వాళ్ళు ఇప్పుడు సౌదీ నుంచి, కానీ ఇప్పుడు చాలా అంటే దాదాపు ఒక ఈ 10-15 డేస్ నుంచి అదేమో సౌదీ నుంచి చాలా కాల్స్ వచ్చాయన్నమాట. వాళ్ళని కూడా ఫాలో అప్ చేస్తున్నాం. వాళ్ళు ఈమెయిల్ ఐడి ద్వారా పంపిస్తుంటారు. మరి తర్వాత నైట్ టైమ్స్ కొంచెం అంటే ఫ్రీగా ఉన్నప్పుడు టైంలో కాల్ చేసి వాళ్ళతోటి వాళ్ళ రిక్వైర్మెంట్స్ అవన్నీ, ఎందుకంటే మనం వెంటనే చూడలేము కాబట్టి వాళ్ళు వచ్చే ముందు మాకు ఒక 15-20 డేస్ టైం ఇస్తారనమాట. ఈ పలానా రోజు వస్తున్నాను మేడం, మాకు అంత లోపల కొన్ని మ్యాచెస్ రెడీ చేయండి అని. అంటే ఇక్కడ పేరెంట్స్ ఉంటారు కదా, పేరెంట్స్ తోటి అంతా వాళ్ళతోటి మాట్లాడడం ఏర్పడి ఆ అబ్బాయి వచ్చే టైం కంటే వాళ్ళు ఒక తక్కువ టైంలో వస్తుంటారు కదా, ఏదో 15 డేస్ 20 డేస్. సో అప్పుడు వచ్చి వెతుక్కొని చూసేదానికంటే మాకు ముందుగానే ఫీడ్బ్యాక్ ఇస్తారు కాబట్టి అవన్నీ అరేంజ్ చేసి ఉంటాము. అమ్మాయిలు ఒకవేళ కొంతమంది ఏమంటారంటే అబ్బాయి వచ్చిన తర్వాతనే అన్ని జాతకాలు అంతా చూపించుకొని రెడీ చేసుకొని అబ్బాయి వచ్చిన తర్వాతనే చూస్తామండి. అబ్బాయి ఒక్కొక్కసారి తల్లిదండ్రులు చూసినా కూడాను మాకు నచ్చలేదు అని చెప్పేస్తారు. అబ్బాయి డైరెక్ట్ గా చూస్తే తల్లిదండ్రులకు నచ్చకపోయినా అబ్బాయికి నచ్చచ్చు, అది కూడా ఒక పాయింట్. సో అలా అంటే ఎవరి ఇంట్రెస్ట్ ని బట్టి అనమాట. అలా చేసి వాళ్ళు కూడా మంచి సర్వీస్ అది ప్రొవైడ్ చేస్తున్నాము. వాళ్ళు వచ్చే టైం చెప్తే కరెక్ట్ గా వాళ్ళకి టైం వేస్ట్ కాకుండా, సో అప్పటికప్పుడే 1 or 2 days లోనే అందరికి పెళ్లి చూపుల టైమింగ్స్ అది తీసుకొని వాళ్ళకి ఏర్పాటు చేసి మాక్సిమం కుదరడానికి మేము ట్రై ఆల్మోస్ట్ అన్ని రెడీ చేసుకుంటారు కాబట్టి కుదిరిపోతుంటాయి. కనుక వరకే కాకుండా యుఎస్ లో నుంచి కూడా చాలా మంది కాల్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఈమెయిల్ ఐడి ద్వారా లేకపోతే చాటింగ్ ఏర్పాటు వాళ్ళతో ఆ టైమింగ్స్ లో ఉండి వాళ్ళతోటి మాట్లాడుకుని నేను వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇలా చేస్తూ ఉంటానండి. సో మంచి వర్కౌట్ అవుతుంది, ఈ మధ్య బాగా కుదురుతూ ఉన్నాయి కూడా. సో అలాగే మీరు వివాహ పరిచయ వేదికలు ఏర్పాటు చేస్తుంటారు కదా, మీరు ఎప్పుడు చెప్తుంటారు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు రండి అని, అంటే ఇద్దరిని రమ్మని మీరు ఎందుకు చెప్తుంటారు? అలాగే అమ్మాయిల సంఖ్య తక్కువ రావడానికి కారణం ఏంటంటారు? అమ్మాయిల సంఖ్య తక్కువ రావడానికి కారణం అంటే నేను అంటే డైరెక్ట్ గా చెప్పండి. కొంతమందికి ఇప్పుడు మా అమ్మాయి చదువుకోనింది బాగా, నేను అక్కడెక్కడో పోవడం ఏంటి, మా అమ్మాయి వాళ్ళు వస్తారు, ఆ బుక్ లో చూసుకుంటారు, వస్తారు, కాల్ చేయలేకుంటే ఆ బుక్ పోయి ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర లిస్ట్ తీసుకున్నా, లేకపోతే ఇంకేదైనా మనం ఎంక్వైరీ చేసి మనం చూసుకోవచ్చును అనే కొంతమందికి ధీమా ఉంటుంది. మా అమ్మాయి ఇంకా కాన్లే అమ్మాయికి నచ్చింది వస్తుంది, వాళ్ళే వెతుక్కుంటూ వస్తారు అనేది కొంచెం అంటే అది అహంభావము అని కూడా కాదు. ఏమంటే అమ్మాయి బాగా చదువుకుంటుంది కదా, మేము వెతకాల్సిన అవసరం ఏముంది, వాళ్ళే వెతుక్కుంటూ వస్తారని ఈ క్వాలిటీస్ ఎక్కువ పెరిగిపోతున్నాయి. అమ్మాయిల పేరెంట్స్ కూడా అది కూడా వాళ్ళు కూడా చాలా తప్పు. అమ్మాయి అయినా కూడా అబ్బాయి అయినా కూడా పెళ్లి లైఫ్ అందరికీ ఒకటే అని. అందుకే ఈ మధ్య మేమన్నా జరిగినప్పుడు బాగా వచ్చినారు అమ్మాయిలకు, బ్రాహ్మణ్ స్వయంవరం అప్పుడు అలాగే చెప్పంగా అలా వింటూ ఉన్నారనమాట, బాగా వచ్చారు. కాలర్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ పేరు చెప్పండి. హలో 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 ఓకే అండి. మరి అలాగైతే మీరు పరిచయ వేదికలు నిర్వహించబోతున్నారు కదా, ఆ 2 పరిచయ వేదిక వివరాలు ప్రేక్షకులు మరొకసారి చెప్తారా? అదే November 4th అండి, ఆర్యవైశ్య వధూవరుల పరిచయ వేదిక కండక్ట్ చేస్తున్నాము. కరీంనగర్ వైశ్య భవన్, గాంధీ రోడ్ అనమాట, అంటే ఫుల్ అడ్రస్ అది. మధ్యాహ్నం 1-1:30 నుంచి ఈవినింగ్ 8-8:30 దాకా కండక్ట్ చేస్తున్నాము. దీనికి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, మంచి సంబంధాలు కుదుర్చుకోవాలా, మంచి అంటే కరీంనగర్ ఆ సరౌండింగ్ ఏరియా వాళ్ళంతా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 25th 26th నుంచి కరీంనగర్ వైశ్య భవన్ లోనే మేము అన్ని అక్కడ అరేంజ్ చేస్తున్నాము. మీరు అక్కడే డైరెక్ట్ గా కూడా వాళ్ళంతా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆ టైంకి. ఇక్కడ లోకల్ గా ఉండే వాళ్ళు ఇక్కడ ఆఫీస్కి వచ్చి కలవండి, ఆఫీస్కి వచ్చి రిజిస్ట్రేషన్ అది చేయించుకుంటే మాత్రం ఆ రోజుకి మంచి సంబంధాలు అది చూపించడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. సో అందుక పరిచయ వేదిక వల్ల మంచి మ్యాచెస్ కుదరు, అందరికీ మంచిగా వివాహ సంబంధాలు కుదరు, అందరూ చల్లగా హ్యాపీగా ఈ లైఫ్ అంటే కొన్ని అబ్స్ట్రక్షన్స్ అంతా అవాయిడ్ చేసుకుంటూ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో, అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో మేము ఇలా చేస్తున్నాం అనమాట. అందరికీ చేస్తున్నాము. దీన్ని అందరూ ఉపయోగించుకుంటే మీకు మంచిది, మాకు కూడాను హ్యాపీగా ఉంటుంది. అలాగే రెడ్డిస్ కూడా November 25th యాక్చువల్గా
యాక్చువల్ నవంబర్ 11th అనుకున్నాము, కొంచెం హాల్ ఏదో కొంచెం ఇది ఉందని వల్ల 25th పోస్ట్ పోన్ చేసుకున్నాం రెడ్డిస్ది కూడాను. సో అందరికీ ఇలా ఒక్కొక్కది ఒక్కొక్క క్యాష్ చేస్తుంటాం కాబట్టి అందరూ ఉపయోగించుకో ఈ అవకాశం సద్వినియోగపరచుకోవాలని మరి మనసారా ఇదిగా కోరుకుంటున్నాను. ఓకే అండి, మరి కమల గారు చెప్పింది విన్నారు కదా. ఈ రోజు స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేసి మీ వివరాలను నమోదు చేసుకోండి. అలాగే ఆర్య వైశ్య వధువర్ల కోసం వివాహ పరిచయ వేదిక నవంబర్ 4వ తేదీన కరీంనగర్ లో నిర్వహిస్తున్నారు. వైశ్య భవన్, గాంధీ రోడ్, కరీంనగర్ లో ఈ కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరపబడుతోంది. మరి ఈ రోజే స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేసి వివరాలను నమోదు చేసుకోవచ్చు. అలాగే స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా స్వీకరిస్తారు. ముందు నుండే కాల్ చేసి వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా ముందుగానే ఫాలో అప్ చేస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. అలాగే రెడ్డి పరిచయ వేదికను కూడా నిర్వహించబడుతోంది. మరి ఈ వధువర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేసి వివరాలను నమోదు చేసుకోండి. మరి ఈ కార్యక్రమం నవంబర్ 25వ తేదీన హైదరాబాద్ లో నైస్ రెస్టారెంట్ సంజీవరెడ్డి నగర్ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించబడుతుంది. మరి ఈ రోజే వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి మీ వివరాలని నమోదు చేసుకోండి. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి మరి వివాహ సంబంధాలకు సంబంధించి ఎన్నో విషయాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. ఇది ఈనాటి శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమం. తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.